నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రోబా 3 సక్సెస్, శాస్త్రవేత్తలకి ఇస్రో చైర్మన్ అభినందనలు. 26 జిల్లాల కలెక్టర్లు అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆదేశం. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంలో వినూత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయండని విజ్ఞప్తి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకి గూగుల్ సహకారం. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరొకసారి చరిత్ర సృష్టించింది. గతంలో ఆదిత్య L1 మిషన్ ని చేపట్టిన ఇస్రో తాజాగా ప్రోబా 3 మిషన్ ప్రయోగించింది. ఇవాళ సాయంత్రం చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-59 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ప్రోబా 3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. Which is a very highly elliptical orbit of almost 600 km perigee. That's the closest point to Earth, and 60,000 kilometers at its apogee, the farthest point, and an inclination of 59 degrees. It has been precisely achieved by PSLV in its 61st mission. So congratulations to the entire PSLV project team as well as for Proba team. And we wish all the very best to Proba for their further operations and achieving the mission goals. Congratulations to both the teams. Thank you. Let me take this opportunity also to mention that this is a mission accomplished on contract by NSIL. So we have today both the mission director as well as the CMD of NSIL here. So first I would like to hand over the mic to the mission director. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని, ఎక్కడ సమస్య తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని, అందుకే ఈసారి ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు 26 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ప్రతిరోజు కొనుగోలు వివరాలు మీడియా ద్వారా కలెక్టర్లు, అధికారులు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. తద్వారా ప్రజలకి సమాచారం అందుతుందని సీఎం అన్నారు. రైతుల నుంచి IVRS ద్వారా సమాచారం తీసుకుంటున్నామని, వారి నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోతే దానికి అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మద్దతుగా ఉండి కూడా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం వలన చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలని ప్రశ్నించారు. తేమ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా రైతుల కోసం ఏం చేయవచ్చు అనేది చూడాలని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ప్రణాళికతో పనిచేయాలని అన్నారు. బియ్యం స్మగ్లింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు ఇకపై ఎక్కడా కూడా స్మగ్లింగ్ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని, పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఆదాని, జగన్ 1750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, ఆనాడు ఆదాని డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తుందని షర్మిల మండిపడ్డారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏసీబీ కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం వినూత్నంగా పంజరంతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, దీంతో సోలార్ పవర్ డీల్లో జగన్ కి 1750 కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడైందని చెప్పారు. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్పై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారని అన్నారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారని, అధికారం చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆదాని మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని, కనీసం కూడా ఉచ్చరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ ఏసీబీకి ఫిర్యాదు చేశామని, ఈ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయటపెట్టాలని కోరినట్లు తెలిపారు.
నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు. నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు. ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే పోనీ తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేవి. ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే ₹10 అయ్యేది. ఆ రోజుల్లో ₹10కో ₹11కో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు. కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ₹1.99 వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీల్ కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ప్రైస్ 25 సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక 5 సంవత్సరాలకు ఈ ₹2.49 కాస్త కూడా 50 పైసలకే దొరకచ్చు బయట. అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గబోదు. ఎందుకంటే 25 సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో ₹2.49 మేము పవర్ కొంటాము 25 సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది. దీని సారాంశం ఏమిటి అంటే 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది. పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి, అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీద అయితే పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు. కేంద్ర స్థాయిలో అదానీ అవినీతి గురించి, ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా అదానీ బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు. కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు అదానీ మీద. మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా. కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు. సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐలో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు. అంటే మనమంత చేతగాని వాళ్ళమా? సిబిఐ అంత చేతగానిదా? ఈడీ అంత చేతగానిదా? మోడీ అంత చేతగాని వాడా? వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు. కాబట్టే ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, ఈ డీలు క్యాన్సల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు, మన ప్రజల నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా? లేకపోతే ఏసీబీ ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని మంత్రి లోకేష్ తెలిపారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ఆయా సేవలను అందుబాటులోకి తేవాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. యువతకి ఏఐ ఆధారిత భవిష్యత్తు అవకాశాలని కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకి మెరుగైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టార్టప్లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకి అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఐ అండ్ ఎంఎల్ సొల్యూషన్స్ ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తోంది. దీంతో పాటు ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తోందని ఎంఓయూ సందర్భంగా అమరావతి సెక్రటరియట్లో జరిగిన కార్యక్రమంలో ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ విభాగం ఉన్నతాధికారులు యువరాజు పాల్గొని మాట్లాడారు. కేసులో జగన్ ని A1 గా ఎఫ్ఐఆర్ లో సిఐడి చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి 8,320 ఎకరాల కాకినాడ సెజ్ దోపిడీకి దిగారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. కత్తులు, గన్నులతో కేవీ రావుని అన్ని విధాల బెదిరించి భయపెట్టి 4,000 ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆరోపించడం జరిగింది. భారతదేశంలో 29,000కు ఎక్కడ దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సెజ్లో ఎలా దొరుకుతుందని ఆయన ప్రశ్నించారు. డబ్బులు సంపాదించే కంపెనీని బెదిరించి గుంజుకోవటం వీరి నైజమని అన్నారు. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు. ఆ కేవీ రావుని కాకినాడ సెజ్ 820 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74% లో ఆయనకి ఆల్మోస్ట్ 4,011 ఎకరాలు కేవీఆర్ గ్రూప్ కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడలో, కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిద్రని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1 కోటి రూపాయలకి ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప 1 కోటి రూపాయలకి నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్ లో 1.5 ఎకరా ఇల్లుంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలెన్స్ అవసరమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణని మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతికుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకి ఉపాధి కల్పనపై దృష్టి సారించామని, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్లో మన డివిజన్ పెద్దల సమక్షంలో మన మళ్ళీ ఫస్ట్ నుండి చెప్తాను. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏంటిదండి ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్లో డివిజన్ పెద్దల సమక్షంలో ఇక్కడ దుర్గా భవానీ అనే మన కార్యకర్తకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది ఒక దీక్షగా పట్టుకుని ఈ 5 ఏళ్లలో దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, ఎవరికి వారు సొంతగా వారి బిజినెస్లు పెట్టుకోవాలని, అలాగే అందరికీ ఏదో ఒక రకంగా
ప్రతి నెల ఇన్కమ్ ఉండాలని ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇప్పుడు దుర్గాభవాని అనే ఆవిడ పబ్లిషర్స్ దగ్గర ఉద్యోగం చేయడానికి ముందుకెళ్తుంది. దానివల్ల వారికి ఒక ల్యాప్టాప్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. అలాగే మహిళలకి స్వయం ఉపాధి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మహిళలు ఇంట్లో పనిచేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవడానికి అనుగుణంగా వారు కూడా పనిచేయడానికి ముందుకు రావటం అనేది చాలా గొప్పతనం. అందుకే వారికి సపోర్ట్గా మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి గద్దె రామ్మోహన్ గారు వారి సొంత నిధులతో ఒక ల్యాప్టాప్ కొనివ్వటం అయిందండి. అలాగే అన్ని డివిజన్స్లోనూ ఈ మన తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుకొచ్చేది మన గద్దె రామ్మోహన్ గారు. ఆయన చెప్పిన దిశగా నేను కూడా ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ డివిజన్ పెద్దలు గంగాధర్ గారు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే మా దగ్గరికి తీసుకురావటం, అది టైమ్లీ సాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది. ఇలాగే ఇక ముందట కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రకటించడం పట్ల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాజర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చైర్మన్ నియమించాలని, జీవో 77ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర 49వ మహాసభలు గత నవంబర్ 27 నుండి 30 వరకు విజయనగరంలో ఉత్తరాంధ్రలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతన అధ్యక్షుడిగా జి వలరాజు, అదేవిధంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బందెల నాసర్జీని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అమీర్ మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 95 సమితి సభ్యులతో, 37 కార్యవర్గ నూతన సభ్యులతో, అదేవిధంగా 11 మంది రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్ తో ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో అనేక జిల్లాల నుంచి దాదాపు 570 మంది పైగా ప్రతినిధులు పాల్గొని వారి జిల్లా సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద చర్చించి ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 తీర్మానాలను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి లక్షల సంఖ్యలో పాఠశాలలు మూసివేసి దాదాపు లక్షల మంది విద్యార్థులకి విద్యను దూరం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో 2000 పైగా స్కూల్స్ మూతవేసబడ్డాయి. ప్రధానంగా 3 లక్షల మంది విద్యార్థినీలు, ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీలు అనేక మంది విద్య దూరమయ్యారు. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రద్దు చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా తీర్మానం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో ఎలక్షన్స్ లో అధికారంలో రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రధానంగా 1000 మంది విద్యార్థులు సమీకరించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 107, 108 జీవోల వల్ల పేద మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరం అవుతా ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలో సీట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. కేవలం ట్విట్టర్లో అదేవిధంగా ఇతర సోషల్ మీడియాలో వార్తల్లో చెప్తా ఉన్నారు తప్ప మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పని వాటికి పూర్తి స్థాయిలో ఎక్కడ సమావేశం నిర్వహించి ఎన్ని కోట్లు పూర్తి బకాయింపులు ఉన్నాయని చెప్పినటువంటి ప్రస్తావన తీసుకోలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలపై నిలబెట్టకపోతే ఈ డిసెంబర్ నెలలోనే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చవికొస్తారని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల పైన కేవలం హామీలే కాదు ఆచరణలో ఉండే విధంగా అమలు చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం హెచ్చరిస్తా ఉన్నాం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాలైన హింసలను ఎదుర్కొంటున్నారని, అవగాహన రాహిత్యం వలన చాలా ఘటనలు బయటపడటం లేదని నో టు వైలెన్స్ అగైన్స్ట్ విమెన్ కమిటీ మెంబర్ డాక్టర్ శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి దీనిని గుర్తించి ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియచేయడం కోసం 25 నవంబర్ అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినంగా ప్రకటించారని తెలిపారు. యునైటెడ్ నేషన్స్ వారు డిక్లేర్ చేశారు. 25th November has been declared as International Day for Elimination of Violence Against Women by United Nations.
సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటుంటే మహిళల మీద హింస చాలా చాలా పెరిగిపోయింది. అన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు. సో దానికి 2024 వారు ఒక నినాదం తీసుకున్నారు. అది ఏమిటంటే ప్రతి 10 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ హత్య గావింపబడుతుంది. నో ఎక్స్క్యూజ్, లెట్ us all unite to end violence against women గా ఈ సంవత్సరం నినాదం. దీనిని తీసుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అదేంటంటే 16 రోజుల క్రియాశీలతకు పిలుపునిచ్చారు. వారు దానిని ఆలంబనగా చేసుకుని మేము విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారందరం కూడా, డాక్టర్స్ అందరం కూడా అనేక విద్యాలయాలు తిరిగి, అనేక విద్యా సంస్థలు తిరిగి బాయ్స్కి గర్ల్స్కి కాలేజెస్లో కూడా బాయ్స్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తా దాదాపు 13,000 మంది విద్యార్థులకు, 400 మంది టీచర్స్కి ఈ మహిళల మీద హింస అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎవరైనా గురి అవుతే వాళ్ళు ఏం చేయాలి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. రోల్ ప్లేసు, స్టేజ్ షోస్, ఫ్లాష్ మాబ్స్, ఇలా అనేక కార్యక్రమాలు 29 నవంబర్ నుంచి మేమందరం చేసి ఉన్నాము. ఇది మన విజయవాడ సిటీలోనే కాదు, చుట్టుపక్కల కొండపల్లి, తిరువూరు, మైలవరం, గోశాల, ఉయ్యూరు, తర్వాత మంగళగిరి, తెనాలి, ఇలా అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మా విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ సొసైటీ మెంబర్స్ ఉన్నారో కూడా మేమందరం కూడా చాలా డెడికేటెడ్గా సెషన్స్ చేసి ఉన్నాము. దాని గురించి ఇది ఫైనల్గా మేము ఏంటంటే ఒక ర్యాలీ తీస్తున్నాం. సో దట్ జనరల్ పబ్లిక్ ఆల్సో విల్ నో దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. గవర్నమెంట్ని కూడా ఎలా మనం ప్రెషరైజ్ చేయాలి దీని గురించి మెజర్స్ తీసుకోవడానికి అని కూడా మేము చెప్తున్నాం. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, ప్రెసిడెంట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, డాక్టర్ వెల్లంకి సుజాత, ఆనరీ సెక్రటరీ, వీళ్ళందరూ మా మెంబర్స్ అండి. అందరు డెడికేటెడ్ మెంబర్స్ ఆఫ్ విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ టీమ్ వర్క్. భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులపై ఉన్నదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోనే వివాదాస్పద మందిరాల సమస్యల్ని తెరపైకి తెచ్చి విద్వేషాలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. The agenda before the country, the farmers, they are demanding minimum support price as promised by Narendra Modi when the farmers withdrew their struggle and the government withdrew the 3 draconian laws. But after 4 years, those promises are yet to be fulfilled. The trade unions across the country, they are fighting against the 4 labor codes, which will take away all democratic rights of Indian workers. The wages of India's workers are still very, very low. Just the other day I saw midday meal workers in many states of India. They get only 50 rupees per day. Midday meal workers, they get only 50 rupees per day for a whole day's labor. And similar situation prevails with a whole majority of scheme workers. So people working for the whole day without getting minimum wages, without getting living wages. So these are the issues. The minimum support price for farmers, minimum wages for India's workers, job security for India's youth. The government has introduced this Agniveer scheme, and similar schemes are being planned for all sectors so that there is no secure employment in India. Education and health is becoming out of bounds, out of the reach of the common people because of privatization. And we have been demanding, we in India coalition, we have been demanding caste census. The census, there has been no census in 2021. We are still awaiting census since 2011.
ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. అప్సా మాజీ అధ్యక్షులు ఉప్పుటూరి మురళీకృష్ణ, మాజీ కార్యదర్శి గొలిమి రామకృష్ణ మద్దతుతో పోటీ చేసిన 11 మంది అభ్యర్థుల్లో 10 మంది ఘన విజయం సాధించారు. ఒకరు స్వతంత్రంగా గెలుపొందారు. గుంటూరు నగరంలో ఉన్నత విద్యకు బాటలు వేసే ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులకి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. లక్షల్లో ఫీజులు దండుకునే విద్యా సంస్థలు ర్యాంకుల కోసమే పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థుల పట్ల ఆలనా పాలన చూడటం లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి తోడు రెసిడెన్షియల్ భవనాల్లో విద్యా సంస్థలు నడుపుతూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించడం జరిగింది. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం జరుగుతుందని తెలియజేశారు. అలాగనే బ్రాడీపేటలోని వ్యాపార సముదాయాల నెలకొన్న ట్రాఫిక్ సమస్యని పరిష్కరిస్తామని అన్నారు. 2/9 వరకు ఒక 5 మీటర్ల రోడ్డు, సీసీ రోడ్డు, డ్రైన్, అదేవిధంగా కల్వర్ట్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా ఇది పూర్తి చేసుకొని ఒక 15-20 రోజుల్లోనే ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా దీనికి డ్రైన్ కూడా లేని పరిస్థితుల్లో అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పులో డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. స్థానికంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష ఇది. కాబట్టి ఫాస్ట్గా దీన్ని రెడీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి ఆశపడుతూ నేను కూడా సెలవు తీసుకున్నాను. ఎంత నిధులు ఎంత అండి? ఎక్కువగా ఉంటుందండి. సెల్లార్స్ కొంతమంది వాడట్లేదు అనేది కౌన్సిల్లో కూడా చర్చ జరిగింది. షాప్స్ అంటే మల్టీ కాంప్లెక్స్లో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సెల్లార్స్ వాడాలి. యాక్చువల్గా ఏంటంటే గుంటూరు మొత్తం కూడా ప్రధాన సమస్య ఈ పార్కింగ్ సమస్య అయిపోయింది. ఈ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా సెల్లార్లు యూజ్ చేయని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీని మీద కూడా దృష్టి పెట్టి మ్యాక్సిమం రోడ్ల మీద ఈ పార్కింగ్ అనేది లేకుండా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా పార్కింగ్ వాళ్ళ బిల్డింగ్స్లోనే వాళ్ళ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళే చూసుకునే విధంగా దాన్ని మానిటర్ చేసుకునే పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆంక్షల పరంగా కానివ్వండి లేదా అవేర్నెస్ పరంగా కానివ్వండి వారికి ఈ సమస్యను దృష్టిలోకి తీసుకెళ్ళి దానికి సొల్యూషన్ చూస్తాము. అండ్ ఇప్పుడు ఈ వర్క్ తీసుకుంటే దాదాపుగా 40 లక్షల రూపాయల వర్క్ జరగబోతా ఉంది. మేడం, ప్రముఖ విద్యా సంస్థలు రెసిడెన్షియల్ పేరుతోటి కమర్షియల్ నిర్వహిస్తున్న విద్యా సంస్థలు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేడం? ఇప్పుడు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి జరగబోతుందండి. మనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా ఒక భారీ ఎత్తున చాలా వినూత్నంగా ఎప్పుడు కానీ విని ఎరగని స్కూల్స్ మీద అవగాహన, పిల్లల మీద అవగాహన, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అవగాహన తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయబోతున్నాము. ఆ క్రమంలోనే స్కూల్స్కి సంబంధించి ఎన్నో అంశాలని మేము చర్చించబోతా ఉన్నాము. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రైవేట్గా రన్ చేస్తూ కూడా బాగా కమర్షియలైజ్ అయిపోతున్న స్కూల్స్ గురించి కూడా డిస్కస్ చేసి వాటి మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తాం. పెద్ద మాఫియా నడుస్తుంది మేడం విద్యారంగం. రెసిడెన్షియల్ పర్మిషన్ బిజినెస్ కమర్షియల్ గా బిజినెస్ చేస్తూ పిల్లల నుంచి అయితే ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు కూడా సమాజంలో ఒక పేరుతో ఒక ముసుగుతో అనేకమైన మాఫియాలు జరుగుతూ ఉన్నాయండి. మనం ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో విద్య కూడా ఏమీ ఎక్సెప్షన్ గా లేదు. ఈరోజు వైద్యం, విద్య రెండు కూడా పేరు ఒకటి, దాని వెనకాల జరుగుతున్నది ఒకటి. అన్నిటి మీద కూడా ఒక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి సొల్యూషన్ తీసుకొస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రోవా 3 సక్సెస్, శాస్త్రవేత్తలకి ఇస్రో చైర్మన్ అభినందనలు. 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆదేశం. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంలో వినూత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయండని విజ్ఞప్తి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకి గూగుల్ సహకారం. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.